విమోచనం ఏంటంటే మనం ఆహ్, గత 2 రోజుల నుంచి చెప్తున్నట్లుగా మనం అందరం కొన్ని సార్లు శాప ఒక రకమైన శాపాలకి గురయ్యి అది మనల నుంచి గాని మన చుట్టాల వాళ్ళు గాని, మన పేరెంట్స్ గాని, మన పితృలు గాని, మన లేత అంటే ఋషులు గాని, దేవతా గణం గాని ఇలా రకరకాల వాళ్ళు మనకి శాపం పెట్టుంటే, ఆ శాపం వల్ల మనము ఈ లైఫ్ అండ్ డెత్ బర్త్స్‌లో ఇరుక్కుంటూ ఉంటుంటాం గదా! సో, దాని నుంచి మనకి విమోచన జరగాలి అంటే, ఒక రకమైన కొన్ని మంత్రాస్ చదవడం అనేది అవసరం. అందుకని అదొకటి యాడ్ అయ్యింది. రుణ విమోచనం అంటే, రుణం అంటే ఏంటి అంటే అన్‌ఫినిష్డ్ బిజినెస్ ఒకళ్ళతో. సో, అన్‌ఫినిష్డ్ బిజినెస్ కోసం అని చెప్పేసి, దాన్ని మనం డీల్ చేస్తున్నాం అన్నమాట. ఈ యొక్క క్రమంలో. ఎలా అంటే ఆహ్, రుణం అంటే ఏంటి అంటే అది నాతో కావచ్చు. ఒకరితో నాతోనే నాకు కావచ్చు. అంటే నేనిలా ఉంటా, ఇలా ఉండకూడదు. అది తప్పో, కరెక్టో కాదు. ఇది నేను అనుకుంటా. కానీ అదొక అన్‌ఫినిష్డ్ హర్ట్ వల్లో, ఒక ఒక అన్‌హీల్డ్ ఆహ్, హర్ట్ వల్లో, వూండ్ వల్లో, ఫిజికల్, ఎమోషనల్ తద్వారా నేను ఇలా డెసిషన్ తీసుకుంటా. కానీ అది ఆ జన్మలో జరిగింది. ఈ జన్మలోకి వేరే పర్పస్ ఉంటుంది. ఆ జన్మ ప్రారబ్ధం ఇప్పుడు ఆగమి అయిపోయింది. సో, దానికని మళ్ళీ ప్రారబ్ధంలోకొచ్చింది. కాబట్టి ఆ కనెక్షను ఆ ఇన్నర్ సెల్ఫ్‌ని వూండ్‌ని హీల్ చేసుకోవాలి. దానికనేది ఈ రుణ విమోచనం అనేది. అది ఒక గాయం గావచ్చు, ఫిజికల్ గాయం గావచ్చు, ఎమోషనల్ గాయం గావచ్చు. నాతో గావచ్చు, ఇద్దరితో గావచ్చు, గ్రూప్‌తో గావచ్చు, పీపుల్‌తో గావచ్చు. ఓకే. థింగ్స్‌తో కావచ్చు, సిట్యుయేషన్స్‌తో గావచ్చు. సో, ఇలా ప్రతి ఒక్క విషయాలని కవర్ చేసుకుంటూ మోక్షం అనేది వన్ లైన్ ఎజెండా కాకుండా, ఆ ప్రారబ్ధాన్ని మీరు కవర్ చేసేసుకున్నారనుకోండి, ఒక 20 సార్లో, 50 సార్లో, 150 సార్లో చదివి, ఈ సప్తసతి దాన్ని చదవడం అనేది ఒకటైతే, దాని యొక్క తత్వంతో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఏమేమి మీరు రెసిస్ట్ చేస్తున్నారో వాటన్నిటిని అమ్మ గైడెన్స్ ఇస్తుంటే మీరు యాక్షన్ తీసుకోగలిగారు అంటే, ఆటోమేటిక్ గా మీ యొక్క ప్రారంభం కంప్లీట్ అయిపోతుంది. దాని యొక్క సూచన ఏంటి? ఏదైతే ప్రాబ్లమ్ లో ఉన్నారో ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకు వచ్చేస్తాం. కొంచెం టైం పడుతుంది స్నేల్ స్పేస్ లో, కానీ అవుతుంది. అలా జరుగుతున్న పరిస్థితుల్లో ఆ మనం ఇంకొక 500 సార్లు చదివామనుకోండి, మనం ఇప్పటి నుంచి ఎంతవరకు బతికామో అంతవరకు నేను ఇదే గట్టిగా పట్టుకున్నాను అనేసి. అప్పుడేమవుతుందంటే, నేను నా బ్రౌనీ పాయింట్స్ లాగా నా గుడ్ కర్మ పాయింట్స్ నేను చాలా యాడ్ చేసేసుకున్నాను. తద్వారా ఒక రేంజ్‌కొచ్చేసరికి నా ఆగమి, నా సంచిత గూడా నశిస్తుంది. అప్పుడు నాకు మోక్షం అనేది దొరుకుతుంది. సో, ఈ మోక్షం అనేది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ దొరకచ్చు. ఒకేసారి నేను భగవంతుడి కాంతిలోకి లీనమయ్యే పరిస్థితి ఉండొచ్చు. సో, ఇలా 2 రకాల మోక్షాలకి దారి తీస్తుందన్నమాట. ఈ యొక్క క్రమం. క్రమం అంటే ఆర్డర్. సో, ఇందులో అథాసన విధి, బాహ్య భూత శుద్ధి, ఈ విఘ్నోత్సరణం, ఆత్మరక్ష, భూశుద్ధి, దక్షిణామూర్తి శ్లోక, ధ్యానం, దీపము, ఆచమనము, సూర్యాష్టకము, భైరవ ప్రార్థన, గణపతి ప్రార్థన. ఇవి మీరు ఏ పూజ చేస్తున్నా కూడా ఇవి బేసిక్ అమ్మా. ఏ చేసినా ఇది స్టార్ట్ చేయొచ్చు. సో, ఇందులో ఇప్పటి వరకు ఏవైతే చెప్పానో ఇవన్నీ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ సప్తసతి అన్నమాట. ఏ ప్రార్థన చేసినా కూడా మీరు ఈ 6 చేసుకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి మీరు చేసబోయే సప్తసతికి ఓన్లీ స్పెసిఫిక్ టు సప్తసతి అనే విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి మీరు ఏం చేస్తారు అంటే, ఇగో ఈ పంచోపచార, ప్రాణ ప్రతిష్ఠ, సరస్వతి పూజనం, శాపోద్ధార మంత్రం, సంజీవిని మంత్రం, విమోచన మంత్రం, ఉత్కీలనం, అర్గళం స్తోత్రం, మంత్రోత్కీలనం, కుంజిగా స్తోత్రం, ఇంతవరకు మాలా ప్రార్థన, సప్తసతి న్యాస, ఇంతవరకు ఇవన్నీ స్పెసిఫిక్ టు సప్తసతి. అయితే ఈ ఒక్కొక్కటి దీని గురించి డిస్కస్ చేస్తే, పంచోపచారం అంటే అమ్మవారిని మనం మానసికంగా గాని, రిచువలిస్టిక్ గా గాని పంచోపచారం చేసేసి ఆమెని ఆహ్వానం చేయడం, గంధం ఇచ్చినట్టు, పూలు, కుంకుమ, పసుపు ఇచ్చినట్టు, ధూపం, దీపం పెట్టినట్టు, ప్రసాదం పెట్టినట్టు, నైవేద్యం పెట్టినట్టు చేశాక, ఈ శాపోద్ధార మంత్రం అంటే ఏంటి అంటే, కొన్నిసార్లు మనకి ఎవరి నుంచి అయితే ఈ శాపం పడిందో ఆ శాపం వల్ల మన లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తాం.
ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినప్పుడు మనము వి గో త్రూ సమ్ డిస్ట్రెస్. అయితే ఇక్కడ శాప విమోచనము మీరు మామూలుగా చదవచ్చు. 108 టైమ్స్ చదవమని ఉంటుందండి కొన్నిసార్లు. ఇంకొకటి ఈ యొక్క 7 సార్లు చదవాలి అన్నట్టు ఉంటుంది. సో 2 టైమ్స్‌లో నా బెస్ట్ రికమెండేషన్ ఎలా మీరు దీన్ని చదువుతారు అంటే, నాకుండే ఇప్పుడు కరెంట్ భయం గాని, వరీ గాని, స్ట్రెస్ గాని, డిస్ట్రెస్ గాని, దానికి ఏం కర్మ చేశానో, ఆ కర్మ నుంచి నాకిలాంటి సిట్యుయేషన్ రైజ్ అయింది లైఫ్‌లో అని తెలుసుకుంటే, ఆ ఒక్క విషయం మీద నాకు విమోచనం ఇప్పిచ్చమ్మా. వన్స్ కర్మ గోస్ అవే ఆటోమేటికల్లీ థింగ్స్ విల్ స్టార్ట్ గెట్టింగ్ బెటర్. సో, ఆ కర్మ అనేది మనకి ఎట్లయితే ఒక ల్యాంప్ మీద లైట్ లాగా మూత వేసుంటే మనకి చుట్టుపక్కల కుండలున్నాయని కనపడదో, సేమ్ వే మన కర్మ ఉన్నంత వరకు అది విమోచన అయ్యేదాకా మనకి కనపడదనమాట ఈ యొక్క కండిషన్. దానికోసం అని చెప్పేసేసి ఆ ఆ ఒక్క కర్మ గురించి, ఆ కర్మ నేను ఏం చేసుంటానో అది నా నుంచి గాని, వేరే వాళ్ళ నుంచి గాని, దానికి నాకు విమోచన ఇవ్విచ్చండి అనేది ఈ శాప విమోచన మంత్రం అన్నమాట. తర్వాత మనకి ఉత్కీలన మంత్రం ఉంది. ఈ ఉత్కీలన మంత్రం అనేది మొన్న చెప్పినట్టు నోజుకి, సప్తసతి అనేది ఏంటంటే ఆయన చాలా కరుణతో అమ్మవారు ఎవరైనా సప్తసతి చదువుతున్నారు అంటే వెంటనే వాళ్ళందరినీ ఈమె కరుణించేసేదన్నమాట. కరుణించేసేసి అందరికీ అన్ని వరాలు ఇచ్చేసేది. దాంతో ఈశ్వరుల వారు ఇలా అయితే కష్టము, ఇలా అయితే అందరూ ఈ యొక్క సప్తసతిని అనర్హులు కూడా తెలిసేసుకొని తద్వారా వాళ్ళకి రాగూడని ఇవి చేస్తున్నారు. కాబట్టి నేను ఒక రకమైన లాక్ ఇచ్చేయాలి. నేను లాక్ ఇచ్చాను అంటే ఆ లాక్ ద్వారా యుకి వాట్ గుడ్ గర్ల్ నో. సో ఆ లాక్ దాన్ని నేను పెట్టేశాను అంటే ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఒక గురువు ద్వారానో ఒక వ్యాలిడ్ డివైన్ సోర్స్ ద్వారా ఈ విషయం వాళ్ళకి తెలిస్తే తద్వారా ఇది అన్లాక్ అనేది ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. లేకుంటే అన్నెసరీగా ఇది లాక్ లోనే ఉండిపోతారు అని చెప్పేసేసి స్వామివారు అర్గళ కీలకానికి లాక్ చేశారు. మొత్తం సప్తసతికి లాక్ చేశారు. మనకి ఎక్కడెక్కడ లాక్ చేయాలో అక్కడ అన్ని చోట్ల లాక్ చేసేసారు. అయితే మన స్టాండర్డ్ బుక్స్ లో ఓన్లీ ఉత్కీలన మంత్రం ఉంటుంది. ఒకటి బ్రహ్మ శాప విమోచన మంత్రాసు ఉంటాయి. ఇవి తప్పిస్తే మనకి మిగతా మంత్రాసు ఉండవు అన్నమాట. ఎందుకని అంటే ఇదే ముఖ్యంగా ఇది సీక్రెటివ్ గా పెట్టబడిన ఒక మంత్రాసు అన్నమాట. ఎక్కడో ఏదో ఒక పరంపరలో చెప్తూ అలా గురుగా పెట్టి లేదు ఏదో అలాంటి ప్లేసుల్లో అమ్మ నాకు డైరెక్షన్ చేపించి ఇలా ఇక్కడ ఉంచుడు ఇది చూడు అది చూడు అని చెప్పి అలా ఈ మంత్రాలకి నేను రాయడం జరిగిందనమాట. కాబట్టి రికార్డింగ్ చేస్తున్నానమ్మా. సో అలాంటి ఈ శాప విమోచన మంత్రాలు. సో మీరు ఎప్పుడైనా శాప విమోచన మంత్రాలు చదవంగానే దయచేసి మీ కాంటెక్స్ట్ ఆఫ్ సఫరింగ్ దానికి బిహైండ్ కర్మని రిలీజ్ చెయ్యని చెప్పి బాగా ఫీల్ అయ్యి దాని తర్వాత శాప విమోచన మంత్రం మీరు రోజు చేయాలి అంటే 108 టైమ్స్ చేయాలండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే 108 టైమ్స్ చేయాలి. ఎందుకంటే ధ్యానం లాగా ఒక రిక్వెస్ట్ బెగ్గింగ్ లాగా అమ్మా నేను ఏదైతే చేశాను నువ్వు ఇచ్చు నాకు చాలా అయిపోయింది ఇంక నా వల్ల కాదు ఇది వినడం అని చెప్పేసి అది అలా 108 టైమ్స్ చేయాలి. అయితే ఈ 7 days మీరు చెప్తున్నాం కాబట్టి మనం రోజుకు ఒక 15 టైమ్స్ చేస్తే కూడా సరిపోతుంది అనమాట. 15 లేదంటే ఒక ఐడియలీ 18 టైమ్స్ కానీ అలా చేసాము అంటే ఎగ్జాక్ట్ గా మనకి 108 టైమ్స్ చేసినట్టు అవుతుంది రోజు చేయడం వల్ల. కన్సిస్టెన్సీ ఆర్ ఇంటెన్సిటీ అన్నట్టుగా అమ్మ ఇలా చెప్పారనమాట. కాబట్టి ఒక్క రోజులోనే మొత్తం పారాయణ చేయాలి అన్నవాడు 108 టైమ్స్ చేయాలి. మేము 7 days బ్రేక్ చేసుకొని చేస్తామమ్మా అనుకునే వాళ్ళకి రోజుకి ఒక 18-20 టైమ్స్ చేయొచ్చు. అయితే ఇది ఒక రూల్. సో 108 టైమ్స్ చేయాలా అమ్మా అంటే మీరు కానీ ఆ 108 టైమ్స్ ఒకే రోజులో పారాయణ చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు కానీ
ఈ మనసా వాచ కర్మనేనా అన్నట్టుగా మీ కాంటెక్స్ట్ ని ఫుల్ గా సెట్ చేసి మీరు మీ యొక్క కర్మ మీద ఫోకస్ పెట్టి చేసేటట్టుంటే ఈవెన్ 11 టైమ్స్ కూడా చాలు అని చెప్పారమ్మ. 108 టైమ్స్ ఎందుకు చెప్తాము అంటే వాళ్ళు కొంచెం సేపు ఆ ఫోకస్ పోయి ఈ ఫోకస్ పోయి అలా అలా మొత్తానికి ఒక 10-15 సార్లు కరెక్ట్ గా చదువుతారమ్మా. అలా కాకుండా కరెక్ట్ గానే చదువుతాము మేము. మా ఒక మొత్తం మనసు త్రికణ శుద్ధితో మేము మా ప్రాబ్లం గురించే కర్మ గురించి వేడుకుంటాము. దాని మీదే మేము ప్రతిసారి మైండ్ సెట్ చేసి అమ్మా ప్లీజ్ హెల్ప్ చేయి, అమ్మా ప్లీజ్ హెల్ప్ చేయి, అమ్మా ప్లీజ్ హెల్ప్ చేయి అని చెప్పి మాట్లాడతాం అనుకుంటే 11 టైమ్స్ కూడా చాలు. ఫస్ట్ మీరు డెసిగ్నేటెడ్ 18-20 టైమ్స్ పర్ డే చేయండి. మెల్లమెల్లగా మీరు మైండ్ ఫోకస్ అవుతోంది అనుకున్నప్పుడు 11 టైమ్స్ కి చాలు. ఇంకా కుంజికా స్తోత్రం. కుంజికా మాత ఎవరు అంటే దుర్గామాత యొక్క తాంత్రిక్ ఫామ్. సో ఎందుకు ఇది మామూలుగా ప్రతి ఒక్కరు ఒక నానుడు ఏముంది అంటే చండీమాత అనగానే ఫియర్స్ గాడ్, ఆవిడ ఫియర్స్ గాడ్ అంటాం. అంటే ఏంటంటే ఆవిడ సాత్విక గాడెస్ కాదు అని ఫీల్. కానీ ప్రస్ఫుటంగా ప్రతి ఒక్క ప్లేస్ లోనూ చండీమాత అంటే చాలా సాత్వికమైన దేవత అని డిక్లేర్ చేసేస్తున్నారు. కాబట్టి ఆవిడ యొక్క కొంచెం ఫియర్స్ ఫామ్ ని ఈ కుంజికా మాత అనే పేరుతో పెట్టాం. ఎందుకు ఈవిని ఎవోక్ చేస్తున్నాము ఈ యొక్క శ్లోకాస్ లో అంటే ఆల్రెడీ చెప్పాం మనం, ఇది శాప విమోచనం, రుణ విమోచన యొక్క క్రమం. మనకి ఎవరైనా నెగటివ్ ఐస్ తో మనల్ని చూసినా, లేదు మనం ఏదో ఒక తాంత్రికులు మనల్ని కార్డ్స్ వేసేసి బంధించేసిన, లేదు కొంతమంది దేవతలు గాని ఏదో ఇంకా ఈర్షతో వీళ్ళు నాకన్నా ప్రీతి పాత్రులు అవుతారు స్వామివారికి గాని అమ్మవారికి గాని అని వాళ్ళని శాపం పెట్టేసిన, ఇంద్రుడు లాంటి దేవతలు మనుషుల్ని శాపం పెట్టేసి వాళ్ళు ఇక్కడ భూలోకంలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటున్నా, ఇలాంటి స్పెషల్ కండిషన్స్ అండ్ కేసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే, నేను ఆల్రెడీ డిక్లేర్ చేశానండి, ఇక్కడ నా దగ్గర క్లాస్ తీసుకొని సప్తసతి మీరు 1,00,000 మందికి పంపించిన కొంతమంది మాత్రమే ఇక్కడ ఈ క్లాస్ అటెండ్ అవడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ డివైన్ బీయింగ్స్, వాళ్ళకు మాత్రమే ఈ పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు మాత్రమే వెళ్తారు. సో అలాంటి పరిస్థితి ట్రూ కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక గణంలో ఉన్నోళ్ళు, ఎక్కడో ఒక ఆవరణలో ఉన్నోళ్ళు, ఏదో ఋషి ప్లేన్ లో గాని, లేదు ఒక స్వర్గలోకంలో ఇంద్రులి వారి యొక్క లోకంలో ఉండుకొని ఏదో ఒక పాపం చేయడం వల్ల, ఖర్చు చేయడం వల్ల ఒక తాంత్రికుడు ఒరే ఈ అమ్మాయికి చాలా పవర్స్ ఉన్నాయి. ఈరోజు ఒక ఆవిడ వచ్చారు మా ఇంటికి లలిత మహావనానికి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయికి ఫుల్ పవర్స్ ఉన్నాయి అని అమ్మాయికి ఇట్లనే ఒక సంవత్సరం నుంచి అమ్మాయి సప్తతి చేసి మంత్రచారణ చేస్తుంది. ఎవరో తాంత్రికలు ఆ అమ్మాయిని గమనించి మొత్తం ఎనర్జీని మొత్తం లాగేస్తున్నారు. దాంతో మొత్తం ఒళ్ళంతా నొప్పులమ్మ అంటూ వచ్చింది. సో అలా రకరకాల కండిషన్స్ ఉంటాయి అనమాట. నేను అవన్నీ చూసే చెప్తున్నాను. నేను ఊహతో కానీ జనరలైజ్ చేసి కానీ ఏది చెప్పట్లేదమ్మా. అన్ని కేసులు చూసి చెప్తున్నాను. ఇది అవునవును అమ్మ చెప్తోంది, ఇక్కడ కనబడుతుంది, అమ్మ చెప్తోంది ఇక్కడ కరెక్ట్. సో అవన్నీ కంపేర్ చేసుకొని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ యొక్క కుంజికా స్తోత్రం చదవడం వల్ల ఏమవుతుంది అంటే కాళికామాత కాంబినేషన్ అన్నమాట, కొంచెం ఫియర్ ఫార్మ్ ఆఫ్ గాడెస్. అంతో మనకుండే ఈ కార్డ్స్ ఇలాంటివి కట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అందుకని ఇందులో అమ్మ కుంజికా స్తోత్రం ఒకటి. రెండోది కొంచెం మీరు కిందకి వెళ్ళారు అంటే ఇక్కడ దళస్థుతి హృదయం అని రెండు స్తోత్రాలు ఉంటాయి. ఈ 2 స్తోత్రాలు కుంజికా స్తోత్రం యాడ్ చేయించడానికి కారణం ఏంటి అంటే అది సిద్ధ కుంజిక విత్ రుద్రయమాల తంత్రంలో చెప్పిన కుంజికా స్తోత్రం. ఇది సిద్ధ కుంజికా స్తోత్రం విత్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ రుద్రయమాల తంత్రం, నాట్ ఇన్ అదర్ డాక్యుమెంట్స్. ఎందుకు అది ఇచ్చారు అంటే ఈ రీజన్ వల్ల. ఒకటి ఇది. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది బ్లాక్ మ్యాజిక్లని, లేదు కొంచెం ఈర్షని, కట్లని, ఇంకా 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 పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర అని ఉన్నాయి కదా కొన్ని పరాలు. ఇవన్నిటికీ సబ్జెక్ట్ అయ్యి ఉన్నాం అన్నమాట సమ్ రీజన్. సో వాటన్నిటి కట్లు విప్పించుకోవాలి అంటే అది మన చేత కాదు. మనం ఎవరైనా ఒక మంత్రుడో, మాంత్రికుడో, తాంత్రికుడో ఎవరో మనకన్నా బాగా తెలిసిన వాళ్ళే వెళ్ళామంటే వాళ్ళు మనల్ని నాట్ ఎవ్రీ టైమ్ we are met with positive results.
దానికోసమని అమ్మ ఇవి యాడ్ చేసి ఎవరెవరికైనా మమ్మల్ని ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఎవరో మమ్మల్ని కట్లు పెట్టేశారు, మాకు ఇది చేశారు అది చేశారు, ఎవరో ఒకరు చేశారు అనే మీకు అనుమానాలు ఉన్నాయి అంటే ఇవి 2. సో ఇది ఈ 3 దానికోసం యాడ్ చేయడం అయింది. తర్వాత శాంతి పాఠం అనేది ఏంటి అంటే అమ్మా, ఇప్పుడు చాలా మంది వినే ఉంటారు లవింగ్ కైండ్నెస్ అని, మైండ్ఫుల్నెస్ అని, ఇంకా ఇలా రకరకాల కార్పొరేట్ వర్డ్స్ ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చి మనకి మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళది ఉంది మనకు లేదు అని ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే ఇవన్నీ ఆల్రెడీ మన వైదికంలో ఆల్రెడీ ఉన్నాయి. మనం దాన్ని తెలుసుకోలేదు, ఇగ్నోర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శాంతి పాఠాల్లో మనము తెలుసుకున్నామంటే దాని అర్థము ఓహో ఇవి ఆల్రెడీ మన వైదికంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని తెలుసుకోవడం కోసమని ఈ శాంతి పాఠాలు యాడ్ అయినాయి. దీంట్లో ఒక్కొక్కటి కొన్ని స్తోత్రాలు వచ్చి అందరం బాగుండాలా అనే వాటి మీద ఫోకస్ అయి ఉంటే, ఇంకొన్ని నేను ఒక మౌంటైన్ ఎట్లయితే అక్కడ గాలులు వీచినా, గట్టైన ఎండ వీచినా, మంచైనా మంచు వచ్చినా స్థిరంగా ఉంటుందో అట్లే నాకు ఎలాంటి కష్టం వచ్చినా నేను స్థిరంగా ఉండాలి అని చెప్పి ఆశ పెట్టించే ఒక స్తోత్రం. తర్వాత గురువులకి గ్రాటిట్యూడ్ చెప్పే స్తోత్రం. ఇక్కడ గురువు అంటే నేను కాదండి, మీకు ఆల్రెడీ చెప్పాను, డిక్లేర్ చేశాను. దక్షిణామూర్తి వారిని మనం గురువు అని తీసుకుందాము అని డిక్లేర్ చేశాను. నేను ఒక నామకే వాస్తే గురువు అనమాట, ప్లేస్ హోల్డర్ గురువుని. కానీ ఇదంతా దక్షిణామూర్తి వారు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనుకొని వారినే మనం ప్రథమ గురువు, ఆది గురువుగా తీసుకొని అక్కడి నుంచి మనం చేస్తాం. అయితే నేను మీకు అందరికీ మీకు ఒక మూల మంత్రము చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా మీ యొక్క కొన్ని యాజ్ ఏ గురు వీ హ్యావ్ టు డూ సమ్ వర్క్ ఆన్ యువర్ చక్రాస్ అండ్ స్టఫ్ లైక్ దట్, సో దట్ తొందరగా మీకు దేవత సాక్షాత్కారాలు, దేవత యొక్క అనుగ్రహం చేరేలాగా. సో మీరందరూ కానీ ఎంత రెడీగా ఉన్నారో దాన్ని బట్టి చేస్తాను అది, when the time is right in this 14 days or later. సో అదొకటి. తర్వాత వచ్చేసి నవారణ విధి. నవారణ అంటే ఏంటంటే 9 అక్షరాలు. ఈ 9 అక్షరాలు అనేది మన యొక్క చండీమాత యొక్క మూల మంత్రానికి సంబంధించింది. ఈ 9 అక్షరాల్లోనే మనము ఎన్ని లక్షలు ఉంటే ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లక్షలు చేయాలి అనేసి ఒక నానుడు అనమాట, ధ్యానం. సో ఫస్ట్ ఈ సప్తసతి పారాయణం అంతా ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే అండి, ఒకటి మీరు మొత్తం పారాయణ మొత్తం చేసేయచ్చు. చేసాక 40 సార్లు చేస్తాను, 100 సార్లు చేస్తాను, 1000 సార్లు చేస్తాను, అది మీకు ఎంత గైడెన్స్ అనిపిస్తే అంత చేస్తాం. రెండో నెంబర్ ఏంటి, లేదు నేను చెప్పినప్పుడు అమ్మా నా ప్రాబ్లమ్ ని సాల్వ్ కావాలంటే ఎన్నిసార్లు చేయాలి అంటే ఒక నెంబర్ చెప్తాం, మీ ఎనర్జీని యాక్సెస్ చేసి. ఆ తర్వాత మీరు ఆ నెంబర్లు చేసుకుంటూ పోతారు. అది ఇంటూ 7 రోజుల్లాగా. లేదు నేను ఒకే రోజులోనే చేసేస్తాను అంటే తొందరగా అయిపోతుంది. కానీ అక్కడ తొందర అనేది మీకు నాకు ఉంటది, కానీ గాడ్లీ రెలమ్స్ వాళ్ళకి తొందరలు ఉండవండి. కాబట్టి మీ కేస్ ఏ టైంలో జరగాలో అంతే టైంలో జరుగుతుంది. కాక ఇవి చదువుకునేది మనకి ఆసరా, ధైర్యం. మెల్లమెల్లగా మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఒక 22 టైమ్స్ చదవండి అనేది కామన్, 42 టైమ్స్ అనేది మోస్ట్ కామన్ గా చెప్పే మాట. కొంతమందికి అది 42 టైమ్స్ చదవాలి, కొంతమందికి 22 టైమ్స్ చదివినా చాలు, కొంతమందికి మోర్ బియాండ్. సో ఏదైతే అదొకటి. తర్వాత మనము ఎప్పుడైనా మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అంటే మనం ఇంకా కృతజ్ఞతా భావంతో ఇంకా చేయాలనుకుంటాం వరిసేవ. కాబట్టి మంత్ర సాధన చేసుకోవచ్చు, మొత్తం పారాయణ చేయాల్సిన పని లేదు. ఒట్టిగా అష్టమి చతుర్దశి నాడు మాత్రం చేసుకుంటే చాలు. లేదు అష్టమి నుంచి చతుర్దశి రోజు వరకు 15 రోజులకు ఒకసారి చేస్తాను అనుకుంటే కూడా చాలు. ఇది మనకి దేవి భాగవతంలో కూడా చెప్పబడింది, దుర్గా సప్తశతిలో కూడా చెప్పబడింది. సెకండ్ పాయింట్, ఈ మంత్ర అక్షరాలు మీకు 9 lakh టైమ్స్ మనం జపం చేసుకోవచ్చు. 9 lakh టైమ్స్ జపం, అది పురస్చరణ అంటారు అనమాట. ఇది పారాయణ, అది పురస్చరణ. ఈ పురస్చరణలో 9 lakh టైమ్స్ మంత్రాన్ని జపించి ఒక స్టిపులేటెడ్ 40 days 42 ఒక మండలము, లేదు ఇంకా మీరు మెల్లగా చేసుకోవాలి అంటే కొంచెం. కానీ పాయింట్ ఏంటంటే ఈ రోజు నేను 10,000 టైమ్స్ చదువుతాను ఆ మూల మంత్రం అనుకుంటే రేపు కూడా 10,000 టైమ్సే చెప్పాలి. ఓకే, సో ఈవెన్ రోజు మనం ఒక 5,000 2,000 నెంబర్లు మార్చుకోవచ్చు, కానీ ఆడ్ డే మార్చకూడదు. అంటే ఒక 2 days లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నేను 10,000 చేసి రేపు 10,500 చేసి ఎల్లుండి 9,000 చేసి ఆ పక్క రోజు 11,000 చేసి అలా చేయకూడదు అనమాట ఎప్పుడు మంత్ర సాధన అనేది.
ఈ రోజు నేను 9,000 చేద్దాం అనుకున్నాను అంటే 9,000 ఈ రోజు రేపు అదే చేయాలి. ఎల్లుండి నేను కావాలంటే 9,500 చేశానంటే మళ్ళా పక్క రోజు 9,500 తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత ఒరే నాకు ఇది టైం సరిపోవట్లేదురా నేను 8,000 ఫిక్స్ అయిపోతాను అనుకుంటే 8,000 ఫుల్ గా ఫిక్స్ చేయాలి. అంతేగాని ఒక రోజు 5,000 ఒక రోజు 10,000 నాకు 3 ఉన్నంత నాకు చేతనైనంత ఇది చేస్తే అది పురస్చరణ మెథడ్ లోకి యాడ్ కాదు, అది ధ్యానం అయిపోతుంది అనమాట. అంటే రోజంతా మీరు ఆ మాత ఆవిడ పేరుని స్మరణ చేసుకుంటున్నారు అట్లా అవుతుంది. కానీ ఇది ఈ పురస్చరణ మెథడ్ లోకి ఎంటర్ కాదనమాట. నడుచుకుంటూ మేము పాఠనం చేసుకుంటాం, వాకింగ్ చేస్తూ మేము మూల మంత్రాన్ని జపం చేసుకుంటాం, వంట చేసుకుంటూ జపం చేసుకుంటాం, ఇల్లు చిమ్ముకుంటూ తుడుచుకుంటూ చేసుకుంటాం, బట్టలు ఆరేస్తూ చేసుకుంటాం, లేదు ఆఫీస్ కి కమ్యూట్ చేసుకుంటూ చేస్తాం. ఎస్, ఇదంతా స్మరణ అవుతుంది. అంతేగాని ఇది పురస్చరణకు యాడ్ కాదు. బ్రౌనీ పాయింట్స్ వస్తాయా? 100% వస్తాయి. కానీ విల్ ఇట్ యాడ్ ఇన్ టు మీ రెడ్యూసింగ్ ద వాయిస్ అండ్ నాయిస్? డిపెండ్స్ ఆన్ యువర్ మెంటల్ స్టేట్. సో ఆల్రెడీ చాలా స్ట్రెస్ఫుల్ స్టేట్ లో ఉంటే మీ స్ట్రెస్ కంట్రోలింగ్ కి మాత్రం భయంకరంగా వర్క్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ కావడానికి హెల్ప్ అవుతుంది. నాయిస్ ఇన్ ద హెడ్ తగ్గుతుందా లేదా అని చెప్పడానికి కొంచెం విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అంటే ఒక దగ్గర కూర్చొని మనం మెడిటేషన్ చేయడం అనేది ఎనీ టైం 1000 times బెటర్ దాన్ డూయింగ్ ఆల్ డే ధ్యానం. అయితే అందరికీ ఇది అలవాటు ఉండదు కాబట్టి మెల్లమెల్లగా ఒక రోజుకి 1000 చేయడం, తర్వాత పెంచుకుంటూ అలా 2 రోజులకు ఒకసారి పెంచుకుంటూ పోవడం అనేది ఉత్తమమైనది పని. కానీ ఒకే రోజు ఇది చేసి ఇంకోటి చేసి ఇది కాదు. ఒకే దగ్గర కూర్చొని ఆ మంత్రం జపించాలి, ఒకే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పించాలి. మీకు జపమాల తీసుకొని చేస్తాము అంటే జపమాల ఇలా ఈ యొక్క ఫింగర్ తో ఈ ఫింగర్ మీద మీరు బాలను పెట్టి పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. ఓకే, మళ్ళా దాని యొక్క స్టార్ట్ పాయింట్ వచ్చినప్పుడు మాలను రివర్స్ చేసి మళ్ళీ పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. సో ఇలా రివర్స్ అటు పోకూడదు అనమాట. మనం జపం చేసేటప్పుడు మన దగ్గరికి రావాలి మాల. అర్థమైందా? యూ హావ్ టు పుల్ ద మాల టు యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ఐడియల్ వే రికమెండెడ్ ఇన్ శాస్త్రాస్. అయితే నాకు నచ్చిన మెథడ్ ఏంటి, విచ్ ఐ ఫాలో అండ్ ఐ ఆల్సో అడ్వకేట్, ఈస్ 15 minutes మీరు స్టార్ట్ టు స్టాప్ కౌంటర్ పెట్టుకొని ఎంతసేపు మొదటిసారి చేసినప్పుడు మీరు మీ యొక్క మాలా కౌంటర్ యూజ్ చేసుకొని లేదా జపమాల యూజ్ చేసుకుని ఒక 15 నిమిషాల్లో మీరు ఎన్ని సార్లు చేసుకోగలిగారు అనేది చూసుకోండి. అది చేశాక పక్క రోజు ఆ మాలను పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని అదే మంత్రాన్ని అంత నిమిషాలు చేసుకున్న బుక్ లో రాసుకోండి. ఈ రోజు 2000 అయింది, ఈ రోజు 2,500, ఈ రోజు 2,000 అంటే ప్రతి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే అన్ని 2,000 అయినట్ట లెక్క. ఒకవేళ 15 నిమిషాలకు మీరు 2,000 చేస్తున్నారు అనుకోండి. మంత్రం అనేది ఫాస్ట్ గా చదవకూడదు, స్లోగాను చదవకూడదు, మధ్యస్థ స్వరంతో. అంటే లోపల మనం మూల మంత్ర పారాయణం చేసేటప్పుడు పెద్దవాళ్ళు కదుపుతూ చేసేది ఒక పద్ధతి, బయటకి వినపడేలా చేసేది ఒక పద్ధతి, మూడోది మానసికమైన మంత్ర సాధనకి చాలా పవర్. సో ప్రతి ఒక్కరు పెదవులు కదిలించకుండా కళ్ళు మూసుకొని ధ్యాన శ్లోకంలో ఏ మాతనైతే పెట్టారో ఆవిడ్ని ఆజ్ఞ చక్ర మధ్యలో పెట్టుకొని ధ్యానం చేసుకోవడం అనేది నాకు నచ్చిన మెథడ్, నేను ఫాలో అయ్యే మెథడ్. అయితే పారాయణం అనేది ఒక పద్ధతి, మంత్ర జపం అనేది ఒక పద్ధతి. రెండు ఇది ఈ రోజు అన్ని చెప్పాలి కదా, చెప్పాక మంత్రం చేయడం అనేది పద్ధతి. లేకుంటే మనకి ఇదేంటి అదేంటి అని ఉంటుంది. అందుకని ఇది రెకనర్ క్లాస్ అన్నమాట. సో ఈ మంత్రం చేసినప్పుడు 9 lakh times జపం చేస్తారండి. 42 times 42 days గానీ, మాక్సిమం 42 days అంటారు. బట్ బిజీ పీపుల్ బిజీ టైమ్స్. సో ఒక నంబరు, నిర్దిష్టమైన నంబరు. అందుకే చెప్తున్నానండి, కన్సిస్టెన్సీ ఓవర్ ఇంటెన్సిటీ. మీకు మీ డిఫైన్ నెంబర్ తెలుసుకోండి, అది నాకు మెసేజ్ పెట్టండి. ఏ రోజైతే మీరు పెట్టాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారమ్మా అని నేను కన్సల్ట్ చేసి మీకు అమ్మతో కన్సల్ట్ చేసి ఆ నెంబర్ ఓకేనా కాదా, మీకుండే ఎనర్జీ సిస్టమ్స్ కి, మీకుండే సాధన పవర్ కి అది అవసరం, అది అంత చేయడం అవసరమా, అంతకన్నా ఎక్కువ కూడా మీరు చేయడానికి సాధ్యం అవుతుందని నేను కనుక్కొని మీకు చెప్తా. ఆ మూమెంట్ వచ్చినప్పుడు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. రెండో పాయింట్, ఒక్కసారి 9 lakh times చేశాము అంటే, లేదా 100 సార్లు పారాయణ చేశాను అంటే దాంట్లో దశభవంతు 100% హవన్ చేయాలి. ఓకే, 10% ఆఫ్ యువర్ మూలమంత్ర జపం or 10% of your havan, of your parayanas should equate to 1/10 of havans, 1/10 of tarpanams, 1/10 of abhishekams, 1/10 of bhojanam.
విప్ర భోజనం అని ఉంది. అయితే ఇక్కడ నేను మాట్లాడేది ఏంటి అంటే, మీకు అసలు ఆ సిటీలో బ్రాహ్మిన్సే లేరు అనుకోండి, మీరు ఏం చేస్తారు? కాబట్టి ఎవరైతే లలితమ్మ వారి భక్తులో ఏదో ఒక అమ్మవారి సేవ చేసుకుంటున్నారో, అయ్యవారి సేవ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళని పిలుచుకొని వచ్చి ఈ యొక్క భోజనము రోజుకొక్కరికైనా 9 మందికి, మీరు ఒక 100 సార్లు జపం ఇది చేశారు అంటే కనీసం 1 మందికి మీరు పెట్టాల్సి వస్తుంది భోజనం, అట్లా అన్నమాట. సో ఆ 10%, 10%, 110, 110, 110, 110 నెంబర్లో చూసుకుంటూ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అన్నమాట. సో అలా చేయడం కోసమని ఇక్కడ మనకి మన యొక్క నవార్ణ మంత్రం ఇచ్చున్నాం. ఇచ్చాక న్యాస చెప్పాం. న్యాస అనేది ఏంటి అంటే అమ్మవారిని మన బాడీలోకి ఇన్వాక్ చేసుకునే మెథడ్. ఎందుకని మనం జీవాత్మ పరమాత్మ కంబైన్ అయితే మనకి సచ్చిదానంద స్టేట్ దొరుకుతుంది, అదే మనం తెలుసుకోవాల్సిన సత్యము అని అంటాం. కాబట్టి ఈ విషయం మనం తెలుసుకోవాలి అంటే మనలో ఉండే మలినాలు పోవాలి. కాబట్టి మనం అమ్మవారిని ఆ ప్రదేశాల్లోకి ఓపెన్ చేసుకుంటాం, సరెండర్ చేయించుకోమండం కోసం. అలా చేసే ఈ వీటిని న్యాసం అంటారు. ఈ న్యాసంలో మనకి ఏకాదశ న్యాస అని ఉంటాయి. అవి స్పెషల్ డేస్, చతుర్దశి రోజు చేస్తే సరిపోదు. లాస్ట్ టైం చెప్పినప్పుడు మీకు ఈ సిలబస్ చెప్పలేదు, టైం అయిపోయింది అని ఈసారి చెప్తా. రెండోది ఏంటి అంటే ఎవ్రీడే చేసే కరన్యాస, అంగన్యాస. ఇది అందరూ చేస్తారు, చెయ్యాలి. సో అది చేసి మూలమంత్రం చేశాము అంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైనా ఒక మంత్రం అని మీరు మాట్లాడారు అంటే దానికి ఒక వినియోగ స్టేట్మెంట్ ఉంటుంది, దాని యొక్క ధ్యాన స్టేట్మెంట్ ఉంటుంది. అమ్మవారిని డిస్క్రైబ్ చేస్తూ ఏ రకంగా ఉన్నారు, ఈ అవతారంలో అమ్మ ఇలా ఉన్నారు అని చెప్పేదే ధ్యానం. వినియోగ స్టేట్మెంట్స్ లో ఏం శక్తి ఉంది, ఎవరు రాశారు, ఎలాంటి పరిస్థితులకి ఇది వాడుకోవచ్చు, ఎవరు ప్రధాన దేవతలు, ఇలాంటివి వినియోగ స్టేట్మెంట్స్ లో ఉంటాయి. అదైనాక కరన్యాస, అంగన్యాస అని 2 ఉంటాయి. అంటే ఏంటి, హ్యాండ్స్ ని అమ్మవారి చేతులు, అమ్మవారి లేదా అయ్యవారి యొక్క ఆ ఒక్క మంత్ర దేవత యొక్క పవర్ ని మన హ్యాండ్స్ లోకి తెచ్చుకోవడాన్ని కరన్యాసలు అంటాం. అంగన్యాసలు అంటే మన హృదయము, మన హెడ్, మన అప్పర్ బాడీ ప్రొటెక్షన్ లేయర్ కి అంతా చేసేదాన్ని అంగన్యాస అంటాం. 5 ఉంటాయి, ఇక్కడ 5, అక్కడ 5 లేదా 6, 5 అట్లా. అదైనాక ఒక దిగ్బంధ అని పెడతాం. 4 లోకాలకి దిగ్బంధ. ఎందుకని, నేను ఇక్కడ మంత్ర సాధన చేస్తున్నాను అని మనం అందరి యూనివర్స్ కి డిక్లేర్ చేస్తున్నాం. ప్లీజ్ పాజ్. సో ప్రతి ఒక్కరూ మనం పూజ చేసుకున్నప్పుడు మనకు కొన్ని సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధుల కోసం మన అటాచ్మెంట్ లేకుండా ఇలా మన మంత్రానికి ఇంకా పవర్ రావడం కోసమని, ఇంకా ఎక్కువ సాధన చేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద వేస్ యూ కెన్ డూ దాట్ ఈస్ బై లాకింగ్ ద హోల్ సిస్టమ్ అండ్ సే, హలో, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను, నేను ఇప్పుడు మంత్ర సాధన చేస్తున్నాను, కాబట్టి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని మనం ఒక రింగ్ పెట్టేసుకున్నాం మన చుట్టుపక్కల ఇన్విజిబుల్ గా. దాంతో ఎవరైనా ఫోన్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు కాదు ఇంకో అరగంట తర్వాత ఫోన్ చేయాలని దేవుడు మనకి స్మరణ ఇప్పిస్తారు. మనకి అప్పుడే ఆఫీస్ కాల్స్ రావు, అప్పుడే పిల్లలు ఏడవరు, అమ్మ ఆకలి అని, లేదు నాన్న ఇది అని. ఇలా రకరకాల యూనివర్స్ హెల్ప్ చేయడం వల్ల మనం ఇంకా ఎక్కువ ఒక 45 నిమిషాలు చేసుకోవాలి పూజ అనుకుంటే విఘ్నం లేకుండా నాన్ అబ్స్టకల్ మెథడ్ లో చేసుకోవచ్చు. దానికని ఈ పూర్వో స్వరోమితి దిగ్బంధ పెట్టుకున్నాం. అది అయిపోయాక ఏదైతే మూల మంత్రం ఉందో ఆ మూల మంత్రం నిర్దిష్టమైన నంబర్ లో మనం పఠించాలి. 108 టైమ్స్ అంటే 108 టైమ్స్. అది అయిపోయాక దిగ్విమోక అంటాం. ఎందుకని అంటే రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను అని చెప్పడం అనమాట. సో ఇలా మనం లాక్ చేసి మనం జపం చేసుకుంటాం, అన్లాక్ చేసి మనల్ని మన న్యాచురల్ డే లైఫ్ లో వెళ్తాం. అలా చేయడం కోసం అని చెప్పేసి చేసే పద్ధతే ఈ న్యాసస్ లో ఉంటాయి అనమాట. అలా అదైనాక మనకి నవాంగం అని చెప్పాం కాబట్టి 9 అంగాస్, అంటే 9 పార్ట్స్. ఈ 9 పార్ట్స్ లో న్యాస ప్రారంభ అని ఉంది. ఇదేంటి అంటే ఏ సప్తసతిలో వచ్చే దేవతల్ని మన బాడీ పార్ట్స్ లోకి ఇన్వోక్ చేసుకోవడం. అంటే వాళ్ళు నేను ఒకటే అని చెప్పడానికి, ఇక్కడ ఆవిడుంది, ఇక్కడ ఆవిడుంది, ఇక్కడ ఆవిడుంది అని చెప్పేది న్యాస ప్రారంభ. ఆవాహనం అంటే ఇక్కడ మనం చండికామాతని ఆవాహన చేసుకుంటున్నాం. చతుష్టష్ట యోగిని నామాని అంటే నేను చెప్పినట్టు పురుష ప్రకృతి సాధనలో చాలా మందికి తెలియని ఒక రహస్యం ఏంటి అంటే, వీళ్ళిద్దరిని శివశక్తుల్ని మాత్రమే జపిస్తే మోక్షమా అంటే కాదు. యోగిని మాతను వారి యొక్క రెస్పెక్టివ్ భైరవుల్ని కూడా మనం ఆరాధించాలి అని శాస్త్రం చెప్తుంది. కానీ చాలా మందికి ఇది తెలియదు, చాలా గుప్తంగా ఉంటుంది. కాబట్టి చతుష్టష్టి యోగిని నామిని చెప్పేస్తున్నాం. అరగళా స్తోత్రం అమ్మ ప్రైస్ కీలకం, అన్లాకింగ్ పవర్.
అర్గళానికి, కీలకానికి మొత్తం ఈ 700 మంత్రాస్ ఉండే సప్తశతికి కూడా మనము ఉత్కీలన మంత్రం ఇచ్చిందయింది. అవి చదవడం వల్ల ఇక్కడ ఉండే పవర్స్ ని యాంప్లిఫై అవుతాయి. యాంప్లిఫై అయ్యాయి అంటే మనకు కొంచెం పవర్ పెరిగిందంటే మనం ఒకే రోజు హ్యాండిల్ చేయలేకపోతే కక్కులు పాడు వస్తాయి అన్నమాట. తల తిరగడాలు, తల పోటు రావడాలు ఇలాంటివి వస్తాయి. కాబట్టి అలాంటి సందర్భం వచ్చినప్పుడు మీరు కొంచెం ఇంటెన్సిటీని తగ్గించుకోండి. ఓకే, నేను అంతా ఆత్రపడిపోయి ఒకేసారి మొత్తం అనుకోకూడదు. కొంచెం టోన్ డౌన్ చేసుకొని మీ ఎనర్జీని చూసుకుంటూ ఫస్ట్ 7 days చేయండి. కొన్ని రోజులు అయినాక 3 times చేయండి. అక్కడ మీరు ఓకే అనుకున్నారు అంటే దెన్ గో ఫర్ 1 time. డైరెక్ట్లీ 1 time మీకు ఎంత టైం ఉన్నా కూడా వన్ లోకి వితౌట్ ఇన్ఫార్మింగ్ పర్మిషన్ తీసుకోకుండా మాత్రం దయచేసి జంప్ చెయ్యొద్దు. ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమైన విషయం, కొంతమంది ఈ క్లాస్ లో కాదండి, మీ ఈ బ్యాచ్ లో వాళ్ళు కాదు, ముందు అంటే ఇప్పుడు ఇందులో మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి ముందు తీసుకున్న బ్యాచ్ లో కొంతమంది, అంటే ఇప్పటి నుంచి సంవత్సరం ముందర తీసుకున్నాను కదా బ్యాచ్, వాళ్ళలో కొంతమంది నేను ఒకటి చెప్పానంటే వాళ్ళు దానికి 10 చేస్తారు. తీసినప్పుడు వాళ్ళ కాళ్ళ నొప్పులు ఇంకోటి వస్తాయి. దానికి నాకు చెప్పరు. నేను 10,000 సార్లు చేశాను అని చెప్పరు. నేను 1000 చెప్పుంటాను అనుకోండి, వాళ్ళు 10,000 చేసుకుంటారు. 10,000 చేశారని చెప్పరు. నేను మీకు 1000 చెప్పినప్పుడు మీ ఎనర్జీని యాక్సెస్ చేసి ఓకే ఇంత మీరు చేయగలుగుతారు అని మీకు ఆ నెంబర్ ఇస్తా. కానీ మీరు 10,000 చేసేసి నాకు వచ్చారనుకోండి, మీరు 10,000 నాకు చేస్తే అమ్మ తిడుతుంది అని చెప్పలేదంటే నాకు అర్థం కాదు మీకు ఎందుకు తలనొప్పులు వచ్చాయి, మీకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి. కాబట్టి నేను ఒక నెంబర్ చెప్పానంటే దయచేసి ఆ నెంబర్కి స్టిక్ ఆన్ ఇవ్వండి. మీకు ఇంకా ఆత్రం ఉంది అంటే నాకు మెసేజ్ పెట్టండి, అమ్మ నాకు అనిపిస్తోంది నేను హ్యాండిల్ చేయగలుగుతాను, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి. మళ్ళీ మీతో నేను ఒక మాట మీ ఎనర్జీని యాక్సెస్ చేసి మీకు ఎస్ గో హెడ్ అని చెప్పినప్పుడు దయచేసి మీరు చెప్పుకోండి. అది మాత్రం నేను మీకు ఇచ్చే రిక్వెస్ట్. మీరు నేను చెప్పింది కాకుండా వేరే ఏదైనా చేశారంటే మీతో ఏం జరుగుతుందో నాకు మీరు అన్ని ట్రాన్స్పరెంట్ గా తిడుతుంది అని భయపడకుండా కరెక్ట్ గా చెప్పారంటే అప్పుడు నేను హెల్ప్ చేయగలుగుతాను. లేకుంటే నాకు హెల్ప్ చేయడానికి కాదు, ఎందుకంటే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ. సరేనా? అది విషయంగా. మళ్ళా నేను బబుల్ ర్యాప్ అని చెప్పాను. ఆ బబుల్ ర్యాప్ అనేది 100% మీరు వేసుకునే తీరండి. ఎందుకని అంటే మీరందరూ నేను మీకు ఎన్ని వేల సార్లు చెప్పినా మళ్ళీ చెప్తూనే ఉంటాను. మీకు అది ఇప్పుడు మీకు నమ్మకం కుదరకపోవచ్చు. మేమేంటి దేవతా గణాలేంటి నా బొంద, మాకుండే పరిస్థితులు మాకుండే కష్టాలకి అది ఒకటే తక్కువ అనుకోవచ్చు. కానీ లేకుంటే లేదని చెప్తాను. ఇప్పుడు మిమ్మల్ని దేవతా గణాలు కాదు అంటే మీరు నన్ను ఏమన్నా అంటారా? ఎందుకు చెప్పాను? నాకు అవసరం ఏంటి అసలు? ఉంది కాబట్టే చెప్తాను, లేదంటే నేను చచ్చినా చెప్పను. నాకు అందులో ఇంటిగ్రిటీ మహా ఎక్కువ. లేదంటే లేదు, ఉందంటే ఉండు. మీ నుంచి నాకు ఇంప్రెషన్ కొట్టుకోవాలి అని లేనప్పుడు నేను మీకు మిమ్మల్ని ఎత్తి నేనేం సాధిస్తాను దానికి? ఇది సత్యం. కాబట్టి ఈ విషయాలు మీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఇలా దేవతలు పక్కనోళ్ళు అసలు మాకేం కనపట్లేదు అంటే మీకు కనపడ్డాలు, మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ తొందరగా అట్టగా అవడాలు, స్టార్ట్ చేసినప్పుడు నిరంతరంగా పారాయణ చేయడము, లేదా హవనంలో బొమ్మలు, 5D బొమ్మలు, ఇంకో బొమ్మలు, లేదంటే టెంపుల్స్ పోయినప్పుడు గజ్జల సౌండ్, లేదా ఇంట్లోనే గజ్జల సౌండ్, లేదంటే ఈ బూదిలో కుంకుమలో ఆకారాలు, ఇలా రకరకాలుగా మీకు ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ ఎవ్రీడే మీకు ఎన్హాన్స్ అవుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది, అవును కదా ఇంతమందికి జరగలేదు, మరి ఇప్పుడు నాకు జరుగుతున్నాయంటే బహుశా ఆవిడ చెప్పే దాంట్లో కొంచెం సత్యం ఉంది అని. అలా మీరు 1% నన్ను నమ్మినా కూడా దయచేసి అంటే ఇంకా ఇంతకన్నా నేను ప్లీజ్ చేయలేను. దయచేసి బబుల్ ర్యాప్ వేసుకొనే బయటికి పోండి. మీరు ఇంత పవర్ఫుల్ వాళ్ళు అని కానీ ఎవరికి తెలియకుండా ఉన్న వాళ్ళకి, ఈ షార్ట్ కట్ రూట్ లో సక్సెస్ ని సాధించాలి అనుకునే వాళ్ళకి, మీ ఎనర్జీ ఫ్రీగా ఉంది కొంచెం స్ట్రా చేసి జురేద్దాం అనుకునే ఉంటారు కొంతమంది. అన్ఫార్చునేట్లీ లోకంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారండి. వాళ్ళు మీకు తెలిసారు అంటే మీరు ఇన్నాళ్ళు కష్టపడి చేసింది, అట్లానే భయపడి వణికిపోవడం అని కాదు ఉద్దేశం. దయచేసి ప్రొటెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు అంటే సచ్చినా వాళ్ళు మీ ఎనర్జీ లెవెల్లోకి ఎంట్రీ ఇవ్వలేరు. న్యాయంగా మాట్లాడే ఎవరైనా కూడా మీ ఎనర్జీని ఖచ్చితంగా మేము మీ ఎనర్జీని యాక్సెస్ చేయొచ్చా అని పర్మిషన్ అడుగుతారు. ఓకేనా? ఇంక్లూడింగ్ మీ. ఎవరో ఎక్సెప్షన్ కాదండి. యువర్ బాడీ, యువర్ ఎనర్జీ, సావరన్ యువర్ సెల్ఫ్. సావరన్ అంటే అంతా నాకే అనమాట, అంత హక్కంతా నాకే, అలా అనమాట. సావరిటీ మొత్తం నాకే, నేనే
నా నా స్పేసెస్ లో ఎవరు ఉండడానికి లేదు, షూ 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 అని చెప్పాలన్నమాట. అది సౌరనిటీ క్లెయిమ్ చేసుకోవడం అంటే. ఇంకంటే నా ఎనర్జీ స్పేసెస్ అంటే ఏంటేంటి, నా ఫిజికల్ బాడీ కానీ, నా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఫిఫ్త్ లేయర్, సిక్స్త్ లేయర్, సెవెంత్ లేయర్, 7 layers లో కానీ ఎవరు నేను వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండకూడదు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అని చెప్పగలగాలన్నమాట, ఇంక్లూడింగ్ బ్యాడ్ ఎనర్జీ వాళ్ళు కూడా. సో అలా జరగాలి అంటే మీకు ముందు ప్రాక్టీస్ కావాలి దాని విషయాల మీద. అందుకని టెంపుల్స్ పోయినప్పుడు కానీ, ముఖ్యంగా ఈ యొక్క మేళాలు, జాతరలు, ఈ యొక్క గ్రామ దేవత జాతరలు, కొంచెం ఈ డ్యూయల్ నిన్న మాట్లాడుకున్నాం కదా కొన్ని విషయాల మీద, అలా డ్యూయల్ గా చౌతిస్ యోగిని మాత ఇలా చెప్పిస్తాను, అన్ని చెప్పిస్తాను. నేను ఎక్కడికి పారిపోవట్లేదు, ఇక్కడే ఉన్నాను. కొంచెం ప్రాసెస్ వినండి. తర్వాత ఏమి భయపిష్టంలా ఎంపవర్ చేస్తున్నాను నేను. ఏమని ఎవరికైనా భయపిస్తున్నానా? నా టోన్ లో భయం ఉందా అమ్మా? ఎంపవర్ చేస్తున్నాను. మీరందరూ ప్రెషియస్, మీ ప్రెషియస్నెస్ ని కాపాడుకోండి అమ్మలు. మీకు తెలియదు మీరంత ప్రెషియస్, బయట వాళ్ళకి తెలుస్తుంది. ఒరే వీళ్ళకి ఏదో ఇలా ఉన్నాయే, మనం బ్యాక్ ఎండ్ మెథడ్స్ లో వీళ్ళని మనము వెనక కార్డ్స్ ఉంటాయమ్మా, మన మెడ వెనక, మన వెన్నపూస వెనక, మన స్వాదిష్టాన వెనక కార్డ్స్ పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే, చక్రాస్ అనేవి ఔటర్ డిస్క్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి అంటే ఇప్పుడు నా థ్రోట్ చక్ర అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఇలా ఇలా చూడొచ్చు. ఇలా చూసామంటే వాటెక్స్ కాబట్టి పుల్ చేసేస్తాం, ఇటు నుంచి ఇటు చూడొచ్చు. సో ఇందులో 12 layers ఉన్నాయి అనుకున్నాము అంటే 4 4 4 అని డివైడ్ చేసామంటే ఇందులో ఒక లేయర్ స్పిరిచువల్ లేయర్ ఉంటుంది. అది మనకి బయట ఓపెన్ అయింది. ఇట్ సైడ్ వచ్చేసి ఈ లైఫ్, ఇట్ సైడ్ వచ్చేసి ఏదో లైఫ్, ఏ లైఫ్ తెలియదు, ఏదో లైఫ్. సో ఇక్కడ నుంచి కార్డ్ ఉందంటే ఈ ఏరియా మొత్తం నొప్పి ఉంటుంది, అలంతా పోటు ఉంటుంది. ఎందుకు ఏంటో తెలియదు, మనం కాదు అనిపిస్తుంది. అలా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కార్డులని కట్ చేస్తూ ఉంటా కూర్చొని కొంతమందికి అయితే. సో అలా ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట మనకి తెలియనివి. ఈ ఎనర్జీ సిస్టమ్స్ ని మనం అదొక పెద్ద అంటే అది అనాటమీ అని చెప్తామండి, సైకిక్ ఎనాటమీ అనమాట దీన్ని. వీడియో ఇస్ నాట్ విజిబుల్, నేను కనపట్లేదా అమ్మా? షేరింగ్ చేస్తున్నాను కదమ్మా, దానికని ఏదో ఒక టైల్లో ఉన్నా నమ్ములు, నేనే ఏదో రెడ్ కలర్. సో అదనమాట. సో అలా ఈ యోగిని మాతది అలా, అందుకోసం వాళ్ళవన్నీ చేసుకొని మనం బబుల్ ర్యాప్ లో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ధ్యాన స్తోత్రం. అమ్మవారిని మనం ఎలా ధ్యానించుకోవాలి అని సప్తసతిలో 8 రకాలుగా కనబడతారు అని చెప్పేది ధ్యాన స్తోత్రం. నెక్స్ట్ వచ్చేసి కవచం. కవచం అనేది ఏంటంటే మన ఎనర్జీ షీల్డ్. మొదట్లో మీకు ధైర్యం లేకుండా, మాకు ఆ బబుల్ ర్యాప్ అంటే ఏంటో తెలీదు, ఆవిడేదో చెప్పట్లేదు, ఏంటి గోలా అనుకోకుండా, నేను చెప్పించేదాకా హ్యాపీగా మీరు ఈ కవచం చదివేసుకోండి. ఏమి అడ్వాన్స్డ్ వాళ్ళకి బబుల్ ర్యాప్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ లో మీకు ఈ కవచం అనేది బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది. ఏంటంటే ఈ కవచం అంటే ప్రొటెక్షన్ షీల్డ్. ప్రొటెక్షన్ షీల్డ్ ఎలా అంటే, మనం ఏమేమి అమ్మవార్ల అవతారాలు ఉన్నాయో సప్తసతిలో, వాళ్ళందరూ ముందు నుంచి వీళ్ళు, పక్క నుంచి వాళ్ళు, వీళ్ళ నుంచి వీళ్ళు, వెనక నుంచి వీళ్ళు, వెనక నుంచి ఈ దేవత, పై నుంచి ఆ దేవత, ఈ బాడీ పార్ట్ లో ఈవిడ, ఈ బాడీలో పార్ట్ లో ఇక్కడ ఈవిడ అని రకరకాల అమ్మవారిని అంగాంగాల్లోకి మనం ప్రొటెక్షన్ గా ఉన్నారు అని చెప్పి తెలుసుకునే స్తోత్రం ఈ యొక్క కవచం. అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చెప్పడానికి ఈ ఆర్గనే ఇది అమ్మవారే అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఈ ప్రొటెక్షన్ చేస్తున్నారు అనేది కవచం అయితే, ఈ హ్యాండ్ అమ్మవారు అని చెప్పేది న్యాస ప్రారంభాలు స్తోత్రం అన్నమాట. సో ఒకటి ప్రొటెక్షన్ షీల్డ్, రెండోది నేనే ఆవిడ అని చెప్పుకునే అంటే అంతర్గతం అనమాట. ఫస్ట్ బాహిర్గతం నుంచి లోపలికి పోతున్నాం మన జర్నీ, దానికోసమని ఇవి యాడ్ అయి ఉన్నాయి అనమాట. ఇలా ఈ 9 శ్లోకాలు అయినాక, బికాజ్ సప్తసతి అనేది ఒక 800-700 లెవెల్ శ్లోకాస్ కాబట్టి, వాటికి ఏదైనా శ్లోకాలు ఒక మంత్రము అని అనుకున్నాము అంటే, ఈ మంత్రానికి వినియోగ ఒక ధ్యాన శ్లోకం, ఒక భూర్భువస్వరోమితి, ఒక అంగన్యాస కరన్యాస ఉండాలని ఇప్పుడే మనం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి, దీనికి ఈ 700 మంత్రాలకి ఇది న్యాసం అన్నమాట. అది దీని యొక్క అర్థం. సో అలా మనం 13 చాప్టర్లు చదివేసుకున్నాక లాస్ట్ లో మనకు వచ్చేది ఏంటండి, ఇప్పుడు మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి
మళ్ళా ఉత్తరాంగం 10. అందులో ఏంటంటే మళ్ళా 108 టైమ్స్ సప్తసతి మనకుండే మూల మంత్రాన్ని చదివేశాక అక్కడ మనం దిగ్విమోకః చెప్పేసుకొని ఆ తర్వాత అపరాధ క్షమా స్తోత్రం చదువుకుంటాం అన్నమాట. ఏమైనా తప్పులుంటే మన్నించండి అని చెప్పేసి. ఇందులో మీకు 2 డిఫరెన్సెస్ తెలుస్తాయి. ఒకటి తాంత్రోతిక రాత్రి సూక్తం అనేది లేదు. 2 వెనక నారాయణీ స్తుతి అనేది లేదు. తర్వాత 3 రహస్యత్రయం అని ఉంటది మౌలిక షడంగాలలో, అది అవసరం లేదు అని చెప్పారు. ఎందుకని? ఆల్రెడీ 9 యాడ్ చేసేసాం కాబట్టి, ఇది రిపిటీషన్ అవుతుంది కాబట్టి. అయితే when the time is right, అమ్మవారి ఆవిర్భావం అనేది రహస్యత్రయంలో ఉంటుంది కాబట్టి అది ఒకసారి నోహౌ కోసం తెలుసుకుందాం. ఓకే, అది అమ్మవారు మనకి చెప్పిన ఈ నైనంగాల ఒక పద్ధతి. దీంట్లో ఇది అయిపోయాక మొదట్లో పంచోపచార పూజ చేసినప్పుడు మీరు మీకు ఉండే నార్మల్ గా వంట చేసుకుంటే ఏ వంట చేసుకున్నారో దాన్ని నైవేద్యంగా పెట్టేసేసి అంతా అయిపోయాక ఒక యాపిల్, పాలు, చక్కెర, పానకం లాంటివి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ అదైనాక హారతి, అదైనాక అమ్మవారి కుంకుమ బొట్టు, తర్వాత నమస్కారం, తర్వాత శాంతి పాఠం అయిపోయింది. అప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సప్తసతి పారాయణం ఏంటి అంటే ఈ ఫలాశీర్వచనం. ఏంటిది అంటే ఇప్పటి వరకు నేను ఏమేమి ఫలం ఆశించానో, ఏదేది పుట్టానో అదంతా అమ్మవారికి నేను కాళ్ళ దగ్గర సమర్పిస్తున్నాను అని. దానివల్ల మనం నేర్చుకునేది ఏంటి? నిజంగా మంచిగానే అబ్బాయ నాకు ఈ 14 రోజులు చేసిన పూజ అంతా నాకు ఇచ్చేసాడు పిల్లవాడు, అమ్మయ్య నేను హ్యాపీగా ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు అని అనుకోదు అమ్మవారు. అది ఒక సరెండరింగ్ మెథడ్ అనమాట. ఒకరికి ఇవ్వాలి అంటే మనకి ఎంత గట్టి ఉంటుందండి. మనకి ఎప్పుడైనా ఇవ్వాలి అనుకోవడానికి కావాల్సింది ఏంటి అంటే ఫియర్ ఆఫ్ నాట్ లూజింగ్ అని ఉంటది అనమాట. ఒకవేళ ఒక జన్మలో మనం కానీ ఏదైనా ఒకటి మిస్ అయిపోయాం అనుకోండి, అంటే ఏదో ఒక సడన్ గా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, పక్కన వాళ్ళకి ఏదైనా ఇవ్వడం వల్ల మనం ఒక పెద్ద లాస్ ని కానీ ఫేస్ అయ్యాము అంటే ఇప్పుడు మనకు ఒక రకమైన ఇన్హరెంట్ ఫియర్ ఉంటది అనమాట. ఏంటి అంటే ఎప్పుడు ఏది మన నుంచి దూరం అయిపోతుందో అని చెప్పేసి. అది మనీ కావచ్చు, వస్తువులు కావచ్చు, థింగ్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు. సో ప్రతిదానికి మనం క్లింగ్ అవుతాం అన్నమాట. అంటే మనీ ఉందనుకోండి, బ్యాంక్ లో ఉంటుంది, కానీ ఎప్పుడు అది అయిపోతుందో అని భయం ఉంటుంది అనమాట. మనుషులు వెళ్తారు, ఎప్పుడు వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అని భయం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, ఇలానే ఉండాలి, ఇలా కాకుండా మళ్ళీ ఎప్పుడు కష్టపడతామో అని భయం ఉంటుంది అనమాట. సో క్లింగీనెస్ టువర్డ్స్ హ్యావింగ్ థింగ్స్ దట్ ఆర్ కంఫర్టబుల్ ఐదర్ విత్ పీపుల్, థింగ్స్, మనీ. ఈ మనీ ఫియరింగ్ ఉంటుంది చూసారా, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మనీ అని ఉంటుంది చూసారా, అది సచ్చినా పక్కనోడని స్పెండ్ చేయలేదు అనమాట. ఎవరికి ఇవ్వడానికి దానాలు, ధర్మాలు, ఏ దానికి నాకు ఫస్ట్ నాకు ఉంటుంది వాళ్ళకి, కానీ ఇచ్చే గుణం ఉంటుంది అనమాట. కానీ ఈ జన్మలో మీకు కావాల్సింది ఏంటి? ఒక రకమైన బ్యాలెన్స్. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు ఉన్నారు అనే ఒక దృక్పథంతో మనం ఇవ్వడం అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఫలాశీర్వచనంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఇందాక నేను ఆర్జించిన పుణ్యాన్ని మొత్తం నీ కాళ్ళ దగ్గరికి సమర్పణిస్తున్నాను. సో ఇదంతా నువ్వే చేయించుకున్నావు, నీదే మొత్తం, నాది, నేను ఒక రాయుని మాత్రమే లేదా తృణమాతృణ్ణి మాత్రమే అని గట్టిగా సరెండర్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. నేను చేశాను అనే మాట రాదు. నువ్వు చేయించుకున్నావు, నేను చేస్తున్నా. నువ్వు ఇచ్చావు, నేను ఇన్స్ట్రుమెంట్, నేనంతే. నువ్వు ఇవ్వకపోతే నా దగ్గర ఉంటుందా? సో నువ్వు ఇచ్చావు కాబట్టి, నువ్వు ఇచ్చావు, ఇచ్చే మనసు ఇచ్చావు, నేను చేస్తున్నా. నువ్వు ఇచ్చావు, ఇచ్చే డిసిప్లిన్ నాలో కల్టివేట్ చేసావు, చేయగలుగుతున్నా. నాకు తీసేసింది అంటే నా దగ్గర డిసిప్లిన్ ఉండదు. సేమ్ మనిషినేగా. ఈ రోజు నేను చేయగలుగుతున్నా, రేపు చేయలేకపోతున్నా అంటే అర్థం ఏంటి? అది నేనైతే నేను రోజు చేస్తాగా, నా చేతిలో ఉంది, నేను రోజు చేస్తాగా. కాబట్టి నేను అనుకోవడం అనేది ఇక్కడ అహంకారానికి పునాది అనమాట. కాబట్టి ఆ అహంకారాన్ని నాశనం కావాలి అంటే ఇలా చేయాలి. ఇంకా దీని తర్వాత మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి కొన్ని. ఏంటి అంటే టు కంప్లీట్ సప్తసతి గురించి, ద వరల్డ్ ఆఫ్ సప్తసతి గురించి చెప్తున్నాను. సువాసిని పూజ అని అంటాం అనమాట. ఇది ఏంటి అంటే సువాసనని అర్చించే ఒక ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒక 9 స్త్రీలని, అమ్మవారి రూపాలు, నవదుర్గలుగా వాళ్ళని మనం ఎవోకం చేసుకొని మనకి చేతనైనంత, మనం చేయగలిగినంత వాళ్ళని అమ్మవారి రూపంలాగా
డెకరేషన్ చేసుకొని వాళ్ళకి ఒక గాజులు పూలు అవి ఇవి ఇచ్చి షడోపచార పూజ చేసి వాళ్ళకి నైవేద్యం పెట్టి వాళ్ళని సత్కరించే ప్రోగ్రామ్ ని సువాసిని పూజ అంటారు. మోస్ట్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్స్ చేస్తారు. 90% కొంచెం లలితా సహస్రనామాన్ని ఇలాంటివి చదివిన వాళ్ళకి చేస్తే బెటర్. ఎవరో తెలియని ఒకరిని కూర్చోబెట్టి నేను అమ్మవారిని దండం పెడుతున్నానంటే వాళ్ళకి అర్థం కాక మనకి ఏమీ చేయరు. కాబట్టి కొంచెం ఎన్రోల్ చేసి మీ కమ్యూనిటీలో ఉండే 9 లేడీస్ ని, అంటే మీరు బాయ్స్ అయితే మీ వైఫ్స్ నో, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నో, మీరు గర్ల్స్ అయితే మీకే అధికారం ఉంటుంది కాబట్టి హ్యాపీగా దసరా టైంలోనో ఇంకొక టైంలోనో ఒక 9 మందిని సత్కరించడం అనేది ఎప్పుడైనా ఈ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇందులో చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఫర్ షో ఆఫ్. సో ఏది నా బడ్జెట్ 10 రూపాయలు అమ్మవారికి నేను ఆవిడే ఇచ్చింది, నాకు తాహత లేదు, అయినా నేను అమ్మవారి కోసం కాబట్టి అప్పు చేసి అయినా 15 రూపాయలు పెట్టి ఖర్చు పెడతా. ఎక్కడి నుంచి వస్తోంది మీకు ఈ థాట్ ప్రాసెస్ అని ఆలోచన చేసుకోండి. మీ చేత గాని అమ్మవారు 15 రూపాయలు స్పెండ్ చేయాలి అనిపిస్తే మీరు అప్పు చేయకుండా 15 రూపాయలు స్పెండ్ చేసే ప్రోగ్రామ్ లో ఉంటే ఆవిడకి మీకు 15 రూపాయల సామాన్ తీసుకోవాలి అని అర్థం. మీకు కానీ 2 రూపాయలు ఉంది అంటే ఆ 2 రూపాయల్లోనే నాకు సామాన్ తీసుకోరా అని అర్థం. నేను ఏది వాడుకుంటానో అమ్మవారికి నేను అదే ఇస్తాను. నేను ఒకటి వాడుకునేటప్పుడు నాకన్నా ఎక్కువ ఇవ్వాల్సినది అన్నట్టుగా ఏ శాస్త్రంలోనూ ఏ బుక్ లోనూ అమ్మ గాని నాకు చెప్పించేటప్పుడు గాని చెయ్యలేదు. ఉన్న దాంట్లో ఇప్పుడు నేను గాని డాబర్ హనీ వాడతాను అంటే అమ్మవారు కూడా డాబర్ హనీయే వాడమంటారు. నేను గాని మైసూర్ శాండిల్ సోప్ వాడుతున్నాను అంటే అమ్మవారు కూడా మైసూర్ శాండిల్ సోపే వాడమంటారు. నా వరకు వచ్చేసరికి మైసూర్ శాండిల్ సోప్ వాడి ఆవిడ దగ్గరకు వచ్చేసరికి డెటాల్ సోపు లేదంటే లైఫ్ బాయ్ సోపు వాడద్దు అని చెప్తారు. కానీ మీరు అది ఎలా అర్థం చేసేసుకుంటున్నారు అంటే రివర్స్ గా అర్థం చేసుకుంటున్నారు. మీరు లైఫ్ బాయ్ వాడుకున్నప్పుడు అమ్మకి లక్ష అవసరం లే. మనము లైఫ్ బాయ్ అంటే మాకు లైఫ్ బాయ్ చాలా అమ్మలు, నువ్వు నేను ఒకటే సేమ్ అంటదమ్మ. కాబట్టి దయచేసి మీరు రేపు శారీలు పంపిస్తున్నా ఏం పంపిస్తున్నా కూడా దయచేసి ఎస్ మన హవనాలకు అమ్మవార్లు వస్తారు, తీసుకుంటారు, అంతా ఆనందమే. కానీ దయచేసి ఎవరు మీ బడ్జెట్లు మించొద్దండి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఎవరికి ఇక్కడ పోటీ కాదు, కంపారిజన్ కాదు. రేపు మీరు సువాసిని పూజలు చేసుకున్నా ఆ తర్వాత వచ్చే కుమారి పూజలు చేసుకున్నా, కుమారి పూజలు అంటే ఏంటి, అమ్మవారు బాల రూపంలో కూడా ఉంటుంది. యాక్చువల్ గా దుర్గామాత మేడన్ అన్నమాట, అది కాదు వైష్ణవదేవిలో ఉంటారు చూసారా అట్లా. కాబట్టి ఒక సువాసిని పూజ పెళ్ళైన సంప్రదాయమైన వాళ్ళకి చేస్తే, కుమారి పూజ ఏం చేస్తాం, పెళ్లి కాదు ప్రజస్వల కాని పిల్లలు, మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ స్టార్ట్ కానీ లిటిల్ గర్ల్స్ ని అమ్మ రూపం బాల రూపంలో వాళ్ళని సత్కరిస్తాం. 99.9% విత్ ట్రెడిషనల్ అటైర్స్. వాళ్ళకి మనం గాజులు గాజులు, బొట్టు బిల్లలు, లంగా పావడాలు, అంతేగాని ప్యాంట్లు, మిడీలు, మినీలు, షార్ట్స్, పజామాసు అవన్నీ ఇవ్వదు అనమాట. సో కుమారి పూజలు అని చెప్పేసేసి మా పిల్లలు ఇవి తప్పితే వేసుకోరండి అని ఫ్రాక్స్, స్లీవ్లెస్ ఫ్రాక్స్, బుట్ట గౌన్లు ఇవన్నీ కొనకూడదు అనమాట. అక్కడ మనకి ఏం చెప్పారో అదే చేయాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, లంగాలు ఇమ్మన్నారు, బ్లౌజులు ఇమ్మన్నారు. కాబట్టి మనం లంగా బ్లౌజులే వేయాలి. ఈ రోజు కాదు 40 సంవత్సరాల తర్వాత మీరు ఇదే చెప్పాలి పక్కన వాళ్ళకి. మీరు అమ్మమ్మలు తాతమ్మలు అయిపోయాక, లేదో తాతయ్యలు అయినాక, ఏమ్మా మనం చెయ్యాలంటే ఇలానే చేయాలంట అని చెప్పి అని కుప్పించి వాళ్ళ చేత వేయించుకోవాలి దసరాలకో దివాళీకో. అది మన పద్ధతి. సో అది చేయాలి. ఆ తర్వాత ఇంకొక 3వ పద్ధతి, హస్బెండ్ వైఫ్ పెళ్లి చేసుకుని ఉంటారు చూసారా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి జీవించుంటారు, వాళ్ళని గౌరవించడం. ఓకే, అది 3వ సంస్కారం. ఈ సప్తసతికి ఇదంతా ఫెదర్స్ అన్నమాట. సో వాళ్ళని పిలిచి ఒక 10 మందిని, అంటే మన బాబాయ్ గారులు, మన అత్తయ్య గారులు ఇలా ఉంటారన్నమాట. వాళ్ళు 20-30 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళని సత్కరించే ప్రోగ్రామ్. ఇది కూడా శాస్త్రం చెప్తుంది. సప్తసతి కంప్లీషన్ వాళ్ళకి మనము ఇద్దరికి
అక్కడ స్వామి అమ్మవారు అన్నట్టుగా వాళ్ళని అవోకం చేసుకొని మళ్ళా మన బడ్జెట్ లో మనం ఏదైతే వేసుకుంటామో మనం ఎంత కొనుక్కుంటామో, ఇప్పుడు నేను ఇది 500 పెట్టి కొనుక్కుంటున్నానంటే వాళ్ళకి 500 రూపాయలు చీర, 500 రూపాయలు ప్యాంట్ షర్ట్ తెస్తా, లేదు లుంగి తెస్తా. ఏమండి అలా తీసుకొచ్చి పీపుల్స్ కి అయితే, మెన్ కి అయితే పంజా పై పంచ, అమ్మవారికి ఆడవాళ్ళకైతే చీర, జాకెట్, గాజులు, పూలు, పసుపు, కుంకుమ, కాటిక, దువ్వెన, అద్దం సెట్, ఇది ఆవిడకి ఇవ్వడం, ఈయనకి ఇవి ఇవ్వడం. ఇచ్చేసి వాళ్ళ మీద దండం పెట్టి మీకు టైం ఉంటే మీ ఇద్దరి యొక్క గుడ్ అన్యోనానికి కారణం ఏంటి, 3 పాయింట్లు చెప్పండి అని చెప్పి అడిగి అందులో మీరు నోట్స్ రాసుకొని మీ లైఫ్ లోకి అది ఇన్వోక్ చేసుకోండి. ద రీజన్ ఫర్ ఇన్వైటింగ్ దమ్ మీన్స్ ఏదో ఆ పెద్దవాళ్ళు వచ్చారు ఇంట్లోకి వచ్చారని కాదు, దానికి కూడా ఏదో ఒక అర్థం ఉండాలిగా. వైదే కాళ్ళు దీనికే అన్నమాట. ఓకే, సో వాళ్ళని పిలిచినప్పుడు ఏమండి మీరు మీ లైఫ్ లో ఎలా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ హ్యాపీ మ్యారేజ్, ఎంత బాగున్నారు అమ్మా, మీ వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ బ్యూటీ అని ఆవిడ్ని, ఆయన అమ్మా మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు పెద్దయ్య గారు, ఏంటి మీ యొక్క ఆనందానికి రీజన్ అని అలాంటి క్వశ్చన్లు అడిగితే వాళ్ళు ఏవో చెప్తారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్. సో there's lot we can learn with our experiences. అలాంటి ఉద్దేశంతో సో ఇవి దంపతి పూజలు. సో ఈ 3 అంగాలు అన్నమాట. ఎప్పుడు ఇవన్నీ చేస్తాం, ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైమ్స్ జరిగి, అమ్మా నేను ఇది చేసుకోవాలి అని మీకు ఒక స్మరణ వస్తుంది, అడగండి, ఒక రోజు చెప్పుకొని చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పూజా ఫలం అవన్నీ ఇచ్చుకోండి. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ సప్తసతి. ఇందులో మనం 3 సార్లు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు, 9 రోజులు చేసుకోవచ్చు, ఒక్క రోజులో చదవచ్చు. ఒక్క రోజులో చదవడం అనేది ఐడియల్. 9 రోజులు నవరాత్రుల్లో జరిగే టైం, 3 రోజులు 7 రోజులు టైం లేనకున్నప్పుడు చేసేది. ఒకసారి మీ కామనం పూరి అయినాక అష్టమి నుంచి చతుర్దశి రోజు ఒకసారి గాని ఆ 4 రోజులు చేస్తే చాలు, అయిపోయింది 6 రోజుల పారాయణం. సో దట్ మనం అమ్మని ఫర్గెట్ చేయట్లేదు అని అర్థం. మిగతా రోజుల్లో మూలమంత్ర జపం చేసుకుంటే చాలు. ఇంకేమన్నా కవర్ చేయలేదా అమ్మ, అన్ని చేసేసాను. ఏమైనా డౌట్లు ఉన్నాయా చెప్పమ్మా దీపిక. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే 9 lakhs జపం చేయాలన్నారు కదమ్మా, ఇప్పుడే కాదు తర్వాత అయినా అది కంపల్సరీనా అమ్మా? అంటే రోజు అన్ని వేలు చేయాలంటే మనము జీవితాంతం ఇలా సప్తశతి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చా? అంటే కొన్నిసార్లు చదివాక మనం డెఫినెట్ గా మంత్ర సాధన చెయ్యాలా? అంటే 1 year తర్వాత అలా 9 lakhs కంపల్సరీ చెయ్యాలా? ఇప్పుడు పద్ధతి అనేది మీరు అది చెయ్యాలి అనేది 2 డిఫరెంట్. ఓకే అమ్మా, ఐఐటి చదువు ఉంది అంటే మీరు ఐఐటి చదవమని కాదుగా. కాబట్టి ఇది దాని యొక్క వరల్డ్ ఆఫ్ సప్తసతి. అది నేను చెప్పడం నా ధర్మం, మీరు వినడం మీ ధర్మం. దీంట్లో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది ముందు ఏబిసిడి గురించి ఆలోచన చేద్దాం. 9 లక్షల గురించి చూసి ఇప్పుడే ఎందుకు టెన్షన్ పడ్డాం కదా. ఓకేనా, ఫస్ట్ మీరు మీ యొక్క 22 times చదువుకోండి, ఆ తర్వాత మీకు సంగతి చూద్దాం. అంతే కావాల్సింది, అంతేగాని దీనికన్నా అవసరం లేదు. ఓకే అమ్మా. ఇంకొకటమ్మా, శాస్త్రం చెప్పేటప్పుడు దాన్ని చూసి నేను ఈ రోజే చేసేయాలని భయపడకూడదు. దాని గురించి సంవత్సరం రోజులు చేసుకోవాలి అంటే మరి సంవత్సరం రోజులు పుట్టినన్నాళ్ళు అన్నం తింటల్లా మనం. అమ్మ అన్నం తింటున్నప్పుడు బాధ లేదు కానీ అమ్మ పూజ చేయమంటే బాధ వచ్చింది, ఏమన్యాయం తల్లి. పూజ చేస్తామమ్మా, కానీ 9 లక్షలు అంటే అది చాలా పెద్ద నెంబర్ అన్నట్టుగా. ఇప్పుడే రేపే చేయమని ఏమన్నా చెప్పాను, ఎల్లుండే స్టార్ట్ చేయాలి అని చెప్పి మీకు ఎవరికైనా నేను స్ట్రిక్ట్ గా ఏమైనా చెప్పానా దీపికమ్మ? అంటే అలా పోయింది ఆలోచన అంతే. అదే మరి అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేస్తుంటే చూడంగానే నేను చేయలేనేమో అని భయం వేస్తుంది అని అంటారనమాట. అలా ఇది ఇక్కడే కాదు, ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఎక్కడ హిట్ అవుతుందో చూసుకోండి, చూసుకొని అక్కడ అలా అలా అది చూసి భయపడిపోయి మిమ్మల్ని మీరు ఎక్కడ స్టాప్ చేసుకుంటున్నారో చూడండి అని నేను చెప్తా దానికి ఆన్సర్ గా. ఓకే ఓకే అమ్మా.
ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇప్పుడు ఎట్ట చేయించుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా అనుకున్నారా 3 గంటలు హవన్ చేస్తానని? అస్సలు అనుకోలే అమ్మా. అసలు నేను అంతే, ఇక్కడ అట్లే అందరికీ అదే. మీకు నాకు ఎవరం ఎక్సెప్షన్స్ కావండి. నేను అనుకోలే, మీరు అనుకోలే, ఏమి చేస్తున్నాంగా అట్లా. 9 లక్షలు చేయి. అందుకే మీకు లాస్ట్ లో లైనర్ చెప్పాను, అమ్మా మనం ఇక్కడ నేను చేస్తున్నాను అనేది తృణపాయం. అలా అనుకోవడం మన మూర్ఖత్వం. ఆవిడ చేయించుకుంటే మనం చదవగలుగుతాము, లేదంటే ఒక్క లైన్ కాదు కదా, ఒక అక్షరం పుస్తకం ఓపెన్ చేయడానికి కాదు. నేనే సంవత్సరం రోజులు రాశాను. రాసినప్పుడు నేను రాస్తున్నాను ఈ బుక్ అనుకున్నాను అంటే కనీసం 4 రోజులు ఆ పుస్తకం పట్టుకుంటే బాటా తుప్పుతున్నాను కొట్టండి. నువ్వు వద్దు పో అనేదమ్మా. వామ్మో ఇది ఎక్కడ కోలరా నాయన, స్టార్ట్ చేశాను కదమ్మా, కంప్లీట్ చేయని అని చెప్పి అడుక్కొని హంబిలిటీ తెచ్చుకొని అంతా చేస్తే అప్పుడు కూర్చోరాయి అని చెప్పి. అట్లా ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ అన్నమాట. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ అదే సరెండర్, అంతేగా. ఆవిడ చెయ్యాలి అనుకుంటే చేయించుకుంటారు. మనల్ని కూర్చోబెట్టి మనల్ని షట్ డౌన్ చేపించేసి ఇప్పుడు కూర్చొని చెయ్యని మనకి స్మరణ వస్తుంది, మనం కళ్ళు మూసుకున్నాము అంటే చేయగలుగుతాం అన్నమాట. అది ఎలా అంటే అది అయిపోయాక మనం డిస్కవర్ చేసుకుంటాం, హై నేనా చేసేసానా, అది నేనా, అవునా, అలా అనుకుంటాం అనమాట. కానీ చేసేసాం. కరెక్ట్ అమ్మా, అన్ని షట్ డౌన్ చేపించి నన్ను ఇట్లా కూర్చోబెట్టింది అమ్మ. ఒక్క దారి కూడా కనిపించకుండా, ఏ దారి లేకుండా ఇట్లా ఒక అడవిలో ఇక నీకేం లేదు, నువ్వు కూర్చో నినటం తప్ప నీకు ఇంకో పని లేదని చేసేసిందమ్మ. అంతే అనమాట. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ కాంప్రిహెన్షన్ వస్తుంది అనమాట, అమ్మాయి ఇది జరుగుతోంది నాకు అని. అంతే, అదే గ్రేట్ అనమాట మనకు వచ్చే దాంట్లో. ఓకేనా? ఇంకొకటమ్మా, మనం రోజు సిద్ధకుంజికా స్తోత్రం చదవచ్చా? మనకు ఇన్ని సార్లు అని అంటే ఎక్కువ చదివితే మనకి ఏమన్నా అంటే ఎనర్జీ ఎక్కువ వస్తుందా? నేను ఇదివరకు ఒక 4 times 5 times చదివేదాన్నమ్మా, మధ్యలో బంద్ చేసిన, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సిద్ధకుంజికా చదవడానికే మనకి చాలా టైం పడుతుందమ్మా. దీని తర్వాత నువ్వు ఇంకా 4 సార్లు అది చదువుతానంటే బీ మై గెస్ట్, చదువుకోండి. అంటే అప్పుడు సప్తశతి చదవలేదమ్మా, అప్పుడు ఇది చాలమ్మా. అవన్నీ మీరు ఇప్పుడు పాస్ అయిపోయారు. ఫస్ట్ స్టాండర్డ్, ఇప్పుడు 4th standard కి వచ్చి మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్ చదవరు కదా. అట్లా అంటారా? ఓకే అమ్మా. అవన్నీ చేయడానికి ఇక్కడ వచ్చారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ క్లాస్ చేయండి. ఇది మీరు 42 times చేసుకుంటూ పోండి. అది ఎన్నాళ్ళు పడితే అంతాళ్ళు చేసుకుంటూ ఒకనొక టైంలో మీరు 1 day లోనే చదవడానికి మీకు ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఆవిడ మనల్ని ఎంత హోల్డ్ చేస్తారు అని మనకి స్మరణ ఒక్కసారి అమ్మా క్లియర్స్ ఓపెన్ అవ్వాలి. మనకి క్లియర్స్ ఓపెన్ అవ్వడం మొదలెట్టాయి అంటే ఆవిడ వదలలేము మనం. ఐ డోంట్ థింక్ వీ విల్ లీవ్ హర్ ఎవర్ వన్స్ వి ఓపెన్. క్లియర్స్ అనేది, క్లియర్ అంటే చెప్పాను కదా, హార్ట్ లో తెలిసినట్టు, టచ్ చేసినట్టు, గజ్జల సబడి, సుగంధాల వాసన, గంధపు వాసన, మనం ఏం అగరబత్తి వెలిగించకపోయినా అక్కడ మంచి వాసన, ఇలాంటి విజన్స్, కళలు ఇలాంటివి కనపడ్డాయి అంటే మనం ఎవరం చెప్పక్కర్లేదు, మనమే చేసుకుంటూ పోతాం అన్నమాట వాటి విషయాల్ని. సో నేను ఎప్పుడు అనుకోలేదమ్మా ఇలా క్లాస్ అటెండ్ అయితా, ఇలా పూజలు ఇన్ని గంటలు చేస్తా అని. అది మాత్రం మీతోటి నేను అగ్రి అవుతామ్మా. థ్యాంక్ యూ అమ్మా. రావు గారు బాగున్నారా? సినిమాలు శ్వాసరావు డైలాగ్ కొడతాను ఇప్పుడు నేను. హ్యాపన్ నువ్వు ఆలోచన, నేనే అనుకోలేదు చెప్తానని. ఇంకా నా ముందు నువ్వు ఎంత అమ్మా నా పేరు గౌతమి అమ్మా. నాది ఇది ఫస్ట్ క్లాస్ అమ్మా. నాకు మీ నమస్తే అమ్మా. మీది విన్నాక నాకు చాలా ఆనందం అనిపించింది. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ చెప్తే మీ క్లాస్ అటెండ్ అయ్యాను. వాట్సాప్లో నేను చూస్తూ ఉన్నాను అన్ని, కానీ ఇది మీ ఫస్ట్ క్లాస్ నాకు చాలా చాలా నచ్చింది. ఇంకొకటి వీళ్ళందరూ మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ. థ్యాంక్స్ అమ్మా. ఇంకొకటి, నేను డైలీ సప్తశ్లోకి దుర్గా చదువుతానమ్మా, జ్ఞాని నామపి చేతాంసి అని. అది ఎలా అంటే మామూలుగా ఎలా చదవాలి అలా తెలీదు, కానీ చదువుతున్నాను నేను. సో అది ఆన్సర్ ఫర్ విత్ దీపిక అమ్మ. ఆల్రెడీ ఫస్ట్ స్టాండర్డ్ పాస్ అయిపోయాక మళ్ళీ మనం 4th standard కి వచ్చాక ఫస్ట్ స్టాండర్డ్ చదవం కదా. కరెక్ట్ అండి. అంతే, అయిపోయింది. ఇంకా దాన్ని మీరు పాస్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ క్లాస్ కి వచ్చేసారు. సో ఇది యాక్చువల్ శ్లోకి మొత్తం
కొత్త సత్య అంటే తెలుసు దీనికి సిలబస్ మీరు పంపిస్తారమ్మా? లేకపోతే బుక్ ఆల్రెడీ ఇచ్చేసాను. కొనుక్కోవాలా? మీరు ఓకే. చూడలేదా అనౌన్స్మెంట్ లో? చూడండి, వచ్చేసి ఉంటది మీకు. ఓకే అండి. మార్నింగ్ వచ్చేసింటే పెట్టారు నేను కదా. ఇప్పుడు నేనైతే జిరాక్స్ డాక్యుమెంట్ ని చేయించుకుంటాను. పెట్టాను. ఆ డాక్యుమెంటే మీరు మీరు జెరాక్స్ చేసుకొని ప్రింట్లు చేసుకోవచ్చు అనమాట. తెలుగులో ఓకే. కానీ ఓకే ఇంగ్లీష్ లో అమ్మ. కానీ. హిందీలో లేదు, నేను రాయలేదు ఇంకా. ఎప్పుడో ఓకే. కూర్చొని ఎప్పుడైనా వాలంటీర్స్ దొరికితే రాస్తా, ఓకే రాయిపిస్తా అమ్మ. వాళ్ళ చేత. అది మాత్రం జరగలేదు ఇంకా మొత్తం ఓకే. కంప్లీట్. ఈ బబుల్ ర్యాప్ గురించి ఎప్పుడు చెప్తారమ్మా మీరు? బబుల్ ర్యాపా చెప్తా. ఎవరైనా ఇంకా సోలే ఎవరు కనుక్కోలేదంట. క్లాస్ అంతా వేస్ట్ అయిపోయింది దానికని చెప్పేసి. ఈ క్లాస్ అయిపోయి అది రోజులు తీసేసుకుంటాను దాని గురించి. అందుకని ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసేసి ఆ తర్వాత దాని గురించే నిర్దిష్టంగా ఒక 10 రోజులు స్పెండ్ చేసి అందరి చేత బబుల్ ర్యాప్లు వేయిద్దాం డిసైడ్ అయ్యాను ఈ రోజు నిన్నట్లో. అబ్బా! థ్యాంక్స్ అమ్మా. లేకపోతే రోజు ఎవరు చేయట్లేదు. ఇలా అందరూ ఏవన్నీ అటు ఇటు అన్ని చేసుకొని వస్తే మళ్ళీ నాకే డబుల్ వర్క్. దాన్నంతా క్లెన్స్ చేసి దాన్నంతా మిమ్మల్ని అంతా సెట్ చేయడానికి. అందుకోసం అని చెప్పి ఇది ఇలా డిసైడ్ చేశాను అనమాట. ముందు ఇది చెయ్యండి, ఆ తర్వాత మనం మన ఒక అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ we will work on our chakras and meditations and protection, psychic ability protection ఇవన్నీ చేసుకొని తర్వాత తత్వం తెలుసుకుందాము. నేను ఆత్రపడిపోయి ఏదో మిమ్మల్ని ఏదో చేసేయాలి అని చెప్పేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి అనుకొని ఆ జగదేకుడు వీధులలోకి సుందరలాగా దాని కింద అక్కడ లోయ కనపడుతుంది సరే, ఆ లోయలో అలా కాకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఫస్ట్ ప్రొటెక్షన్ నేర్పియాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి అలా స్టార్ట్ చేశాను అనమాట. అందులో నాతో ఆత్రపడద్దండి, మెల్లగా చెప్పిస్తా. నాకు కూడా మెల్లగా చెప్పడం అలవాటు, సో మీకు మెల్లగా చెప్పిస్తా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు. ఏ గాయత్రి పాప పంపిస్తా రుద్రాన్ని, ఈ గాయత్రి ప్రవీణ్ పాప. సరే అమ్మా నమస్తే. నేను ఇది ఫస్ట్ క్లాస్ అమ్మా, శైలజాని, ఎమిగనూరు నుంచి.